ఈ రోజు ఫ్రైడే విశ్వనాథ్ అండ్ సన్ సినిమా రిలీజ్ అయిందండి. సూపర్ ఉంది. వెంకీ అట్లూరి మళ్ళీ ఒక మంచి హీరోకి హిట్ ఇచ్చారు. ఎందుకో తెలియదు, తమిళ ఇండస్ట్రీ ఆయన కలిసి వచ్చింది. వరుసగా అందరికి హిట్స్ ఇస్తూ వచ్చారు. లక్కీ భాస్కర్ సార్, ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ నిజంగా సూపర్ ఉంది. ప్రతిదీ అసలు మమతా బైజుని ఎలా చూపిస్తారని అనుకున్నాం, కానీ నిజంగా చాలా బాగా చూపించారు. జెన్జీకి ఆ ఏజ్ గ్యాప్ గురించి ఎమోషన్స్ కానీ, మదర్ ఎమోషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్ గా చెప్పాలి అంటే కనుక, అబ్బాయి అనుకుంటే రిలేషన్ ఏం చేయలేమండి, అమ్మాయి అనుకుంటేనే రిలేషన్ ఏం చేయగలం. ఎస్, ఈ డైలాగ్ అయితే నేనైతే ఫిదా అయిపోయాను. ప్రతి డైలాగు త్రివిక్రమ్ గారి డైలాగ్స్ గుర్తుండడం చాలా ఇది అందరికి తెలుసు, కానీ ఫస్ట్ టైం నాకు వెంకీ అట్లూరి గారి డైలాగ్స్ కూడా అలా గుర్తుండిపోయినాయి. నాకు కొంచెం ఆ ఫ్లేవర్ కనిపించింది. అండ్ ఏజ్ గ్యాప్ నే కానీ, ఎమోషన్స్ నే కానీ అసలు ఎంత క్యూట్ గా ఉందంటే, ఈ రోజులో జనరల్ గా మనం అందరూ చాలా మంది వైలెన్స్ అంటున్నారు కదా. ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా వైలెన్స్ లేకుండా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అండి విశ్వనాథ్ అండ్ సన్స్. నిజంగా చెప్పి హిట్ కొట్టారు. సూపర్ హిట్ మూవీ. ఫ్యామిలీ అందరూ మస్ట్ వాచ్ ఇట్. నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు త్రూ అవుట్ సినిమాలో హీరోయిన్ మీద హ్యాండ్ కూడా పట్టుకోకుండా ఒక సినిమా తీశారు అంటే విశ్వనాథ్ అండ్ సన్స్ అండి. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ వెంకీ అట్లూరి గారు. చాలా బాగుంది. నిజంగా సూపర్ అంటే సూపర్. మస్ట్ వాచ్ సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్.